ఇప్పుడు కథ మారుతోంది. ఏదైతే కెనడా మొన్నటిదాకా ఆ ట్రుడో ఉన్నప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. దారుణమైనటువంటి సినిమా క్రియేట్ చేశాడు. ఆ ఇంపాక్ట్‌తో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశామన్నటువంటిది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. తాజాగా కెనడా భారతీయులకి 100 బిలియన్ డాలర్లకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంది. అంటే ఆ మధ్యన మనోళ్ళేంటి చదువుకోవడానికని కెనడా ఎళ్లి అక్కడ చదువుకునేటటువంటి సందర్భంలో వర్క్ పర్మిట్ కూడా ఇస్తారు. వారంలో ఇన్ని గంటలు పని చేయొచ్చని. దాని కింద అక్కడ ఈ ఏది పిజ్జా సెంటర్‌లా లేకపోతే పెట్రోల్ బంక్‌లో ఏదో ఒక దాంట్లో షాపుల్లో వాటిట్లో పని చేసుకుంటే డాలర్‌లో డబ్బులొస్తాయి. ఆ డబ్బులు నెలకొచ్చేటప్పటికి 3, 4 లక్షలు సంపాదించుకోవడం అవుతది. దాంతో వాళ్ళకి జీతాలు గడిచిపోయినాయి. అట్లాగే వాళ్ళ అప్పులు తీర్చుకోవడం ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు. అది లోకల్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారంటూ ఓన్లీ చదువుకోవడానికైతేనంటూ ఆపేశారు. బట్ ఇండియన్ స్టూడెంట్స్ ఎళ్ళకపోతే ప్రపంచంలో అనేక యూనివర్సిటీలు దెబ్బతింటాయనడానికి సాక్ష్యం కెనడాలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా క్రైసిస్‌లో పడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవహారాన్ని సెటిరైట్ చేయడం కోసం అని జెప్పేసి కెనడా కొత్త ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మన నరేంద్ర మోడీతో మాట్లాడాక ఇప్పుడు అక్కడ మన వాళ్ళు చదువుకోవడానికొస్తే స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటిస్తున్నారు.